ఏం మాట్లాడతారు సార్? ఇదే కదా రాజకీయం అంటే. కాపురాల్లో మన్ను పోయటం, కాపురాల్లో నిప్పులు పోయటం. అయినా ఆయన పద్మనాభరెడ్డి గారు కదా, మీరు కలిపింది ఏముంది చెప్పండి? మీరు తండ్రి కూతుర్ని కలిపారా మీరు? ఏం చేశారు చెప్పండి? పద్మనాభరెడ్డి గారికి ఏం చేశారండి? మొత్తం ఆయన జీవితం మొత్తం కూడా నవ్వుబాటు అయిపోయింది. చివరి దశకంలో ఏదైతే ఈ విధమైన నిర్ణయాలు ఆవేశపడి తీసుకున్నాడో ఒంటరివాడు అయిపోయాడు రాజకీయాల్లో. జరుగుతుంది తప్పులు, మరి చేసేది ఏముంది? వైసీపీ నమ్ముకుంటే జైలుకే పోయారు, పోలేదా? వేర్ ఈజ్ ద ధనంజయ రెడ్డి, వేర్ ఈజ్ ద కృష్ణమోహన్ రెడ్డి, వేర్ ఈజ్ ద విజయసాయి రెడ్డి, రెడ్డి. సరే సరే సార్, నాకు ఒకటి బాలకోట గారు, ఒకటి ఇక్కడ నాకు ఒక పార్టీని నాకు దీనికి ఆన్సర్ చేయండి. వాళ్ళ స్థానం ఎక్కడుంది మరి? కాదు అది పరిస్థితి. ఓకే నాకు ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. నెంబర్ ఇప్పుడు ఒకటి ఏంటంటే, మీరు చిచ్చు పెడుతున్నారట కుటుంబాల్లో, మాకు అలాంటి ఉద్దేశాలు లేవు, కూటమి విడిపోవాలనే ఉద్దేశం మాకు లేదు, వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఈరోజు ఇలా కావడానికి కారణం మీ కూటమి అని చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు కారణం అనేటటువంటి వాదన వస్తుంది. ఏమంటారు? దానికి ఆన్సర్ చేసేయండి 1 minute. నెక్స్ట్ గిస్ట్కి వెళ్తాను నేను. రాజు గారు, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి తల్లి గారైన విజయమ్మ గారిని వేరు చేసింది మేమే, చెల్లెలు షర్మిలారెడ్డి గారిని వేరు చేసింది మేమే, సునీతారెడ్డి గారిని వేరు చేసింది మేమే. చెప్పమనండి సార్ కథ, బుర్రకథ ఒకటి. జనానికి తెలియదా సార్? ఏంటి ఆస్తులు ఇవ్వద్దని చెప్పారా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి? ఆస్తుల గొడవలు మీరే కారణం? మరి మేమే చెప్పాము, షర్మిలారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు విడిపోమంటే జగన్మోహన్ రెడ్డి గారి 18 ఏళ్ళు నిండని పసిబాలుడు కాబట్టి అమాయకంగా నమ్మేసి చెల్లెలు నిలగొట్టింది. మీ అమ్మ దగ్గర నువ్వు ఎందుకుంటావా అంటే ఆయన మరి 18 ఏళ్ళ చిన్న బలిపాడు కాబట్టి, అంటే 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఏ తప్పు చేసినా, హత్యలు చేసినా, యాక్సిడెంట్లు చేసినా క్షమించాలి కాబట్టి ఆయన కూడా నమ్మేసి వాళ్ళ అమ్మగారిని నిలగొట్టిండు. వివేకానంద రెడ్డి గారిని కూడా అలాగనే మేమే చెప్పాం, అయ్యా వివేకానంద రెడ్డి గారిని కూడా సాగనంపయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ నాయకులందరూ సాగనంపారు. ఏంటి సార్ ఇవన్నీ మాటలు? కాపురాలు చిచ్చు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంటుంది సార్? రాజకీయ పార్టీలు కొట్టుకుందాం రండి, ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు చేద్దాం, కలబడాలి, ప్రజాసేవలో కలబడాలి, పరిపాలనలో కలబడాలి. అంటే నేను మాట చెప్తున్నాను సార్, ఈ 3 పార్టీలు కలిసికట్టుగానే ఉంటాయండి, అది రాష్ట్రం యొక్క అవసరం అండి. ఈ 3 పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఐక్యతనైతే ప్రజలకు హామీలు ఇచ్చినాయో ఆ ఐక్యతకు భంగం కలకోకుండా కలిసికట్టుగా వెళ్లాల్సిన ధర్మం ఉంది. దానికోసమే మేము ప్రయత్నిస్తాం, దానికోసమే ముఖ్యమంత్రి గారు కూడా కట్టుబడి ఉంటారు. లక్ష్మీకాంత్ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి నిన్న నాదెండ్ల మనోహర్ గారి మాటలకి ఏంటి అసలు ఉద్దేశం ఏంటి? నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా క్షేత్రస్థాయిలో? అది కేవలం జనసైనిక